హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమో. రే అమ్మాయిలను టీజ్ చేసే పెదాలపై నవ్వు రావాలి కానీ కళ్ళలో నుంచి నీళ్ళు ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోబోతున్నాము గమ్ గమ్ గణేష. ఇది ఆనంద్ దేవరకొండ మూవీ. ఆఫ్టర్ బేబీ ఈ సినిమాతో వస్తున్నారు. యాక్చువల్లీ దీని టీజర్ అయితే 8 months బ్యాకే రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ కూడా 1 month బ్యాక్ వచ్చింది. కాకపోతే దీనికి అంత హైప్ లేదు. ఈ మూవీ ట్రైలరే స్టార్టింగ్లోనే బీయింగ్ గుడ్ ఇన్ దిస్ బ్యాడ్ వరల్డ్ ఈజ్ ఎ బ్యాడ్ ఐడియా అని వస్తుంది. సో ఇది కొద్దిగా విచిత్రంగా మంచి కొటేషన్తో స్టార్ట్ అయింది అండ్ ఇది ఒక డ్రగ్ గురించి లేదా ఏదో క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది. కామెడీ ప్లస్ క్రైమ్ థ్రిల్లర్ అని మాత్రం అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే మాత్రం. అండ్ ఇందులో కొంచెంగా కృష్ణార్జున యుద్ధం అప్పట్లో మూవీ వచ్చింది కదా నానిది. సో అలాంటి కొన్ని వైబ్స్ వస్తున్నాయి. హోప్ సో ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుంది. కాకపోతే దీని గురించి పెద్దగా అప్డేట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. అప్పుడెప్పుడో టీజర్ ఇచ్చారు, ఎప్పుడు ట్రైలర్ ఇచ్చారు అండ్ ఒక పోస్టర్ ఇచ్చారు అంతే. లైక్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీంట్లో క్యాస్ట్ ఏంటి, ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, బడ్జెట్ ఏంటి ఏమీ తెలీదు. ట్రైలర్ చూస్తే మాత్రం దాంట్లో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ యాజ్ యూజువల్ చాలా బాగుంది అండ్ దాంతోపాటు ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుంది. ఇట్స్ ప్రిటీ గుడ్ అండ్ సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ అండ్ ఎడిటింగ్ ఆల్ స్టఫ్ ఆర్ గుడ్ అండ్ బీజిఎం కూడా, సాంగ్స్ కూడా ఓకేగా ఉన్నాయి. హోప్ సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు త్వరలోనే అందిస్తాను. కాకపోతే ఈ ట్రైలర్ చూసాక మాత్రం ఒక ఇంట్రెస్ట్ పుట్టింది, ఒక ఎంతూజియాజం పుట్టింది. ఓకే ఈ మూవీ బాగుండొచ్చు, చూడొచ్చు అని. కాకపోతే టీజర్కి ట్రైలర్కి అంతగా వ్యూస్ లేవు, దానికి హైప్ లేదు. అసలు ఈ మూవీ వస్తున్నట్టు కొంతమందికి అయితే అసలు తెలియదు. ఇప్పటివరకు నేను ఆ మూవీ ఆ ట్రైలర్ 1 month బ్యాక్ వచ్చిందని నేను ఇప్పుడు చూస్తున్నాను, నాకు కూడా యాక్చువల్లీ తెలీదు. సో ఇలా ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి నేను కింద లింక్ ఇస్తాను ట్రైలర్ అయితే, ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ ట్రైలర్ రివ్యూ మాత్రం చెప్తున్నాను ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. కాకపోతే దీనికి హైప్ లేదని నా బాధ. ఎందుకంటే ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు వస్తుంటాయి అండ్ వాటికి హైప్ లేకపోతే ఎలా చెప్పండి. అంటే ఇట్లాంటి మూవీస్ థియేటర్లో నడవాలంటే ఇప్పుడు హైప్ ఉంటేనే కదా. అండ్ దీని గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా నేను మీకు అందిస్తాను. హోప్ సో మీకు కూడా ఎలాంటి రివ్యూస్ మరిన్ని కావాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేమైనా ట్రైలర్స్, రివ్యూస్ ఇట్లా పడుంటే. అండ్ దాంతోపాటు సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి మన ఛానల్కి అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ వాటాలు మీ చేతిలో పెడతా. సార్ అది వాటాలు